నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. ఉస్మానియా గడ్డ మీద అయితే ఉన్నాము. మనందరికీ తెలుసు, ఇక్కడ ప్రశ్నించడానికి ఒక వేదిక అని కూడా చెప్పవచ్చు. విద్యార్థులకి తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడ నుండి పుట్టిందని కూడా మనకైతే తెలుసు. ఇలాంటి గడ్డ పైన అణచివేతకి గురైతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా అలాంటి అణచివేతకి గురి చేయాలని కూడా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ అంశాల మీద మాట్లాడుకుందాము. మనతోని మైపాల్ అన్న ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లా చూస్తా ఉన్నారు? బీసీ గారు ఇక్కడ ఎటువంటి ధర్నాలు చేయొద్దు, రాస్తారోకాలు చేయొద్దని ఏదైతే ఇచ్చారో దాన్ని ఎలా చూస్తా ఉన్నారు ప్రధానంగా? అదే ఇప్పుడు మెసేజ్లు 13వ తారీఖు నాడు, ఇదే నెల 13వ తారీఖు అంటే 3 days బ్యాక్ తీసుకున్నారు. ఎటువంటి వెజిటేషన్స్ కానీ ధర్నాలు కానీ చేయొద్దు, ఇక్కడ ఉండే చదువుకు ఎన్విరాన్మెంట్ కు పీస్ఫుల్ కు దెబ్బతింటది అంటారు. చదువు బాగా ఉండాలంటే ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమించండి. ఈ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చి 15 నెలల జాబ్లని ఫిల్అప్ చేయలేదు. ఇక్కడ ఆల్రెడీ హాస్టళ్లలో ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు. వీటన్నిటి మీద ఫోకస్ చేయకుండా హాస్టల్ విద్యార్థులకు ఉండే కనీస సౌకర్యాలు లేవు. అది చూసుకోకుండా వీళ్ళు ఇది ఇప్పుడు ఇలా కొత్తగా మొదలు పెట్టిర్రు అంటే నువ్వు ప్రొహిబిటెడ్ చేయి. ఇది తెలంగాణ ఉన్నన్ని రోజులు ఉంటుంది. ఉస్మాన్ యూనివర్సిటీ ఏర్పడి 100 ఏళ్ళు అయిపోతుంది. మీరు అక్కడ చూసుకోవచ్చు, 100 ఏళ్ళ చరిత్ర మన 2017కే అయింది. సెలబ్రేట్ చేసుకున్నాం. గత కేసీఆర్ ప్రభుత్వం మీద ఇదే రేవంత్ రెడ్డి ఇదే ఆర్ట్స్ కాలేజ్ కాడికి వచ్చి అమ్మ తెలంగాణ పులిబిడ్డని తీసుకొస్తున్నారు, వస్తుండు నల్లమల్ల అడవుల నుంచి అని చెప్తే ఆయననే వచ్చిండు. మరి అప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిండు? సీతకి ఎందుకు వచ్చింది? ఇక్కడనే లా కాలేజీలో చేసింది. ఇక్కడ మేము ధర్నాలు చేస్తే గదరన్నకు అవమానించారు. న్యాయం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, వి వాంట్ జస్టిస్, కేసీఆర్ డౌన్ డౌన్ అని సీతక్క బట్టి విక్రమార్క స్లోగన్స్ ఇవ్వలేదా? అద్దంకి దయాకరన్ ఇవ్వలేదా? బల్మూరు వెంకట్ ఇవ్వలేదా? కోదండరామ్ సార్ ఎన్నిసార్లు రాలేడు? వైఫై తిరిగినా టిక్కనే తిరుగుతుండే. సంపత్ అన్న అసలు నేను బాహుబలిని కాంగ్రెస్ కన్నాడు. మరి ఇప్పుడు ఇంత మందికి పట్టభద్రులకు అన్యాయం జరుగుతుంటే సంపత్ అన్న ఎక్కడ పోయిండు? రావద్దా? అందశ్రీ అన్న కూడా ఇక్కడనే తిరుగుతుంటాడు, వాకింగ్ చేస్తుంటాడు. అన్న మరి రేవంత్ రెడ్డికి దగ్గర మరి జయ 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 కేతనం అనే పాట ఇలా మన రాష్ట్ర గీతంగా చేసుకున్నాం. రేవంత్ ఇది తప్పు. మనం ఆ పాటలో ఏం పెట్టినాం? ఇప్పుడు మనం చేస్తున్న కథ ఏంది? ఉస్మాన్ యూనివర్సిటీలో ఎప్పుడన్నా సంఖ్యలు ఎప్పుడన్నా ధర్నా లేదు. ధర్నా నిరసన అంటే ఏంది? మాకు అన్యాయం జరుగుతుంది సారు అని చెప్పడమే ధర్నా. దాంట్లో ధర్నా అంటే ఏముంటది? ఈగ మెడ మీద నాకు ఈగాలింది అనుకోండి, నేను ఈగనో దోమనో తీసేయన్నా, మెడను తీసేయన్నా. ఎవడో తప్పు చేయొచ్చు, ఎక్స్ వైద్యుడు తప్పు చేసినోడికి పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి మొత్తం ధర్నాలు తీసేస్తాం, మొత్తం రాస్తారోకాలు తీసేస్తామంటే ఇది పోయే కాలం ముందట పడ్డప్పుడు, పరిపాలన చేత కానప్పుడు మాకు తెలియదు అండి. ఇప్పుడు కోటసీన ఇట్లా వాళ్ళు ఇది బీజేపీ కుట్ర, కిషన్ రెడ్డి కుట్ర అంటాడు. సరే, కొద్దిసేపు ఆయన కుట్ర చేసిండు అనుకుందాం, ఒక నిమిషం. ఆయన కేంద్ర మంత్రి, ఆయన పనులన్నీ బంద్ చేసుకుని ఇక్కడ వచ్చి కుట్ర చేసిండు అనుకుందాం కొద్దిసేపు. మరి ఆయన కుట్ర చేసి 72 గంటలు అవుతుంది కదా, రోజుకి 24 గంటలు అంటే 3 రోజులు అవుతుంది. 72 గంటలలో మీరు ఇన్నే ఉన్నారు, మీ ఎన్ఎస్యూ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ చారకొండ వెంకటేశ్వర లాంటి వాళ్ళు, బాలలక్ష్మి అక్కోళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళు ప్రభుత్వంలో ఒక మెంబర్ గానో దాంట్లోనో దీంట్లోనో ఉన్నోళ్ళు ఉన్నారు. మానవత్ర అన్న, జనగాన్ నాయకర్ అన్న ఉన్నారు. మళ్ళీ ఇంటెలిజెన్స్ ఉంది, స్పెషల్ గా పోలీసు వాళ్ళు ఎవడు మాట్లాడతాడు, ఇది ఏం జరుగుతుంది. ఉస్మాన్ యూనివర్సిటీకి స్పెషల్ గా ఒక పోలీస్ స్టేషన్ ఉంది, టాస్క్ ఫోర్స్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. వీళ్ళు మరి సర్క్యులేట్ జారీ చేసిండు వీసీ అని చెప్పాలని వద్దా? అంటే వాళ్ళు చెప్పలేదా, వీళ్ళు వినలేదా అనేది క్వశ్చన్. ఇంకోటన్నా, ఈ ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాప్రభుత్వంలో సంఖ్యలు అంటే ఏదైతే వచ్చుతోనే గేట్లు తొలగించారు, అన్ని తొలగించారు. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇన్న ఆంక్షలు పెడతారు? తెలిసి తెలియక. ఇప్పుడు ఇదంతా ఇది వీళ్ళు క్రూరులని నేను అనట్లేదు, తెలివిలేక అందరు తూ 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 అని తిట్టాలా. తర్వాత మేము రేపే అంటారు చూడు, రేపు వీళ్ళు ఎత్తేస్తున్నాం అంటారు. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు సర్క్యులేట్ జారీ చేయడం ఎందుకు, తర్వాత విత్డ్రా చేసుకునేది. విత్డ్రా చేసుకో, మొన్న ఆల్రెడీ 3 ఎమ్మెల్సీలు ఓడిపోయినాక సిగ్గు రావాలిగా. ఇట్లా ప్రశ్నించే గొంతుకలే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కనిపిస్తా ఉంటాయి. మాట్లాడేది కూడా వాళ్ళ ఒక అంటే ఎవరి సొంత విషయాలు మాట్లాడు, ఇక్కడ విద్యార్థుల కోసమా లేకుంటే జరుగుతున్న అన్యాయం కోసమే ప్రశ్నిస్తారు. అలాంటి వాటిని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తా ఉందని అనుకోవచ్చా? వీళ్ళకి ఏం తెలియలేదంటున్నాను. వీళ్ళు ఏమన్నా క్రిమినల్స్ గారు, వీళ్ళు పెద్ద అరవీర భయంకరులు గారు. ఇప్పుడు పోరాడు తెలియక మట్టి తింటాడు, ఆ టైప్ క్యాండిడేట్లే అని నేను అనుకుంటున్నా. ఇదేం వీళ్ళు తొక్కితే తొక్కించుకోవడానికి, గిల్లితే గిల్లించుకోవడానికి. పోకిరి సినిమాలో వీళ్ళు ప్రకాష్ రాజ్ కాదు, మేము పప్పు డాన్సర్లం కాదు. ఎట్లా ఆపుతావు సోషల్ మీడియాను? నువ్వు ఎట్లా ఆపుతావు? మీడియాని ఎట్లా ఆపుతావు? నువ్వు ఇక్కడ వద్దంటే ఇంకో దగ్గర పోయి మాట్లాడతారు, ఎన్సీసీ గేట్ కాడ, ఇందిరా పార్క్ దగ్గర. కానీ నీ ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు కదా.
గత నాయకుడు గవర్నమెంట్ కి విద్యా వ్యవస్థ అన్న యూనివర్సిటీలు అన్న చిన్న చూపు అని అంటే ఏం చెప్తారు? వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అధికారం అనుభవించాలి తప్ప మిగతా వాడి మీద వాళ్ళకు ప్రేమ ఉండదు, ఎవరికి ఉండదండి. ఉమ్, ఈ రాజకీయ నాయకులే దుర్మార్గులు. ఉమ్, రాజకీయ నాయకుడు అనొద్దుగా, దుర్మార్గుడు అనాలి. పాపిస్టోళ్ళు, ముదనష్టపోళ్ళు, బేకారగాళ్ళు, అసలు ఎంత తిట్టినా తక్కువనే. లుచ్చా నా కొడుకులు అంత రాజకీయ నాయకులు జమై ఈ దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఇంకోటి బడ్జెట్ విషయానికి వస్తే విద్యా వ్యవస్థకి గత ఎవరైతే వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడారు, మన ప్రధానంగా వీళ్ళు కాదు, వీళ్ళే మాట్లాడలేదు. కేసీఆర్ ఏందే విద్యా వ్యవస్థకి ఇంత ఇస్తున్నారు అంత ఇస్తారు, మేము వస్తే ఇంత ఇస్తామని చెప్పారు. మరి వీళ్ళు వచ్చినా కూడా ఇంతేమి ఇవ్వట్లేదు, ఇంతే ఇస్తారు కదా అంటే ఏం చెప్తారు? అదే అయితే ఇది ఈ విషయంలో పబ్లిక్ లో కూడా మార్పు రావాలి. ఉమ్, రైతు బంధు రావాలి, రైతు రుణమాఫీ కావాలి, రైతు భరోసా రావాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కావాలి, మళ్ళా జాబులు పడాలి, మళ్ళా విద్యా వ్యవస్థలో ఇంత బడ్జెట్ కేటాయించాలంటే మనం తీసుకొచ్చి ఇట్లా చూపిస్తున్నాడు కదా, నా జేబులో ఏం లేదు పొట్టు. ఆ, 6,000 కోట్ల జీతాలకు, ఇంకొక 6,000 అయ్యగారు చేసిన అప్పులకు, ఉమ్, ఇంకా 6,000 కోట్లు ఉంది, మీరు ఏమన్నా చేసుకోండి అంటుండు. అవును. అంటే మనం కూడా ఇది ఒక మాట అయితే ఒక మంచి మాట అన్నలే, అన్ని రాజకీయ పార్టీలు కూర్చుండి మాట్లాడాలన్నాడు. నిజంగా అన్ని పార్టీలు కూర్చుండి మాట్లాడి ఈ బడ్జెట్ ని ఎట్లా పంచితే బెటర్ అనేది ఆలోచించాలనుకుంటున్నాను. అంటే చిన్న చిన్న రాష్ట్రాలు కూడా బడ్జెట్ విషయంలో విద్యకి ప్రాధాన్యత ఇస్తా ఉంది, ఎందుకు తెలంగాణ ఇవ్వలేకపోతా ఉందనంటే ఏం చెప్తారు? అదే ఇది ఫస్ట్ ఎన్నికల కమిషన్ లో మార్పు రావాలి. ఎన్నికల కమిషన్ డిసైడ్ చేయాలి, విద్యకి ఇంత ఇవ్వాలి, ఆరోగ్యానికి ఇంత ఇవ్వాలి, ఉద్యోగులకు జీతాలకు ఇంత ఇవ్వాలి, పెన్షన్లకు ఇంత ఇవ్వాలి. మొగుల మీదకి వెళ్ళి చెట్టుకు కాయ డబ్బులు చెట్లకు గాయాయి, ఉమ్, మొగుల మీదకి వెళ్ళి వర్షం పడ్డట్టు మేఘాల నుంచి రత్నాలు వైడూర్యాలు ఇవి పడవు. కుబేరుడు లెక్క నువ్వు తపస్సు చేస్తే ఆ టీవీలో యూట్యూబ్లో వస్తాయి కావచ్చు, కానీ ఇక్కడ రావు కదా. ఉన్న డబ్బులోనే ఇటు తిప్పాలి. చెప్తున్న ఎన్నికల కమిషన్ అనేది డిసైడ్ చేసి ఈ లుచ్చా రాజకీయ పార్టీలకు మీరు ఇది తప్ప వేరేది చేయొద్దు అంటే తప్ప ఈ దొంగలు మారరు అంటున్నా. అందరూ ఒకడే. వీడు 2,000 ఇస్తా అంటాడు, 4,000 అంటాడు, వీడు తులం అంటే 2 తులాలు అంటాడు, వీడు స్కూటీ అంటే వాడు కారు అంటాడు. రేపు పక్క ఎవడో ఒకడు మాకు ఓటేస్తే కారు ఇస్తా అంటాడు. ఉమ్,